నమస్తే. నమస్తే నమస్తే. ఇప్పుడు అన్వేష్ గురించి టాక్ బాగా నడుస్తుంది. మరి అసలు ఆయన మాట్లాడింది కరెక్ట్ అంటారా తప్పంటారా? సీతాదేవి గురించి చేసింది కదా, ఏం మాట్లాడుతున్నారు? నాన్ వెజ్ గారు మాట్లాడింది చాలా తప్పండి. ఎందుకంటే సరే నువ్వు వ్యక్తుల మీద మాట్లాడి నీ ఇష్టం, కానీ హిందూ దేవుళ్ళ పైన భారతదేశాని కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మన దేశాన్ని ప్రజలే మనమే గౌరవించుకోవాలి, మన హిందూ దేవుళ్ళని మనమే గౌరవించుకోవాలి. మన దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే సరికాదు. నువ్వు ఆ విషయం ఎక్కడి నుంచి శివాజీ నుంచి స్టార్ట్ అయ్యి అనసూయ వరకు వచ్చింది. నువ్వు వాళ్ళ మీద మాట్లాడి వాళ్ళ మీద చేసుకో, కానీ దేశాల మీద దేవుళ్ళ పైన మాట్లాడితే గిట్ట సరికాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే సీతాదేవి గురించి మరీ తీసిండు కదా, ఆయనకి పద్ధతి తెలుసా అని ప్రజలైతే అంటున్నారు. మరి మొన్న తిరుమల దేవస్థానంలో శివజ్యోతిని బ్యాన్ చేశారు కదా, మరి ఈయన ఏం చేస్తే బాగుంటుంది? 100% అండి. ఇట్లాంటి వాళ్ళపైన దేశద్రోహ కేసు బుక్ చేసి బయటికి వెళ్ళకుండా చేయాలి. ఇలా మనం చూసుకుంటే గతంలో నాన్ వెజ్ చూసి అందరు కూడా ఏమనుకున్నారండి, అప్రిషియేట్ చేసిరు. అరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ పట్టించిండు అది విధంగా అని చెప్పి జడ్జి చేశారు. కానీ ఇష్టాంతరంగా మన దేశ ప్రజలు ఇలా మన భారతదేశం ఇండియన్సే నీ వీడియోలు చూడడం వల్ల నీకు డబ్బులు వస్తున్నాయి. ఇలా ఇండియన్ కల్చర్ దేశాన్ని ఇండియాలో పుట్టి ఇలా మన దేశాన్ని మనం గౌరవించకుండా ఇష్టాంతరంగా మాట్లాడితే అది ఎవరు కూడా దేశ ప్రజలు సహించారు. మీ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది, అంటే ఛానల్స్ పెరిగినాయి. సోషల్ మీడియా వైరల్ చేసేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజాన్ని వైరల్ చేస్తుందా లేకపోతే అబద్ధాన్ని వైరల్ చేస్తుందా? వాస్తవానికి ఆయన మాట్లాడింది కాబట్టి ఇట్లా మాట్లాడొద్దని చెప్పేసి ప్రజలందరూ తిడుతున్నారు. ఎందుకంటే మంచి మాట్లాడితే మంచి కూడా చెప్పారు కదా. గతంలో చూసుకుంటే గిట్ట బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళందరూ పట్టించినప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. తప్పుగా మాట్లాడినా కూడా తప్పు అంటారు. మట్టికైతే ప్రజలు అనలేరు. ఏదేమైనప్పటికీ కూడా దేవుళ్ళ పైన దేశం పైన వాడు ఎవడన్నా కానీ దేవుళ్ళను దేశాన్ని కూడా ఎవడన్నా కూడా కించపరిచే విధంగా మాట్లాడితే వాడి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. శివబాలాజీ గారు మొన్న ఒక్క మాటకే ఆయనను హీరోని చేశారా, జీరోని చేశారా? మీ ఉద్దేశంలో ఏం చెప్తారు? అంటే శివాజీ గారు మాట్లాడింది చాలా మంచిదండి. ఇలా మన భారతదేశం అంటే సాంప్రదాయం గల దేశం, సాంప్రదాయం సంస్కృతి ఉన్నటువంటి దేశం కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి, చీర కట్టులు ఉండాలి, మంచి డ్రెస్లు వేసుకోవాలని చెప్పి మంచి చెప్పిండు. ఎందుకంటే ఆ విధంగా చెప్పడం మంచిదండి. ఇలా మన దేశాన్ని చూసుకుంటే ప్రపంచం ఇలా గర్వహిస్తుంది. ఇలా మన దేశానికి ఎందుకని భారతదేశానికి ఇంత ప్రపంచ దేశాలందరూ ఎందుకు గౌరవిస్తాయండి? మన కట్టు మన బట్టలు వేసుకునే విధానాన్ని, మన సంస్కృతిని గౌరవించడం, మన సంస్కృతి బాగుంటుంది కాబట్టి ఇలా ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి. అందులో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఇలా ప్రపంచంలో ఏడికైనా భారతీయుడు అంటే వాళ్ళంటారు, తెలుగు వాళ్ళు అంటారు. ఇలా ఆ విధంగా తెలుగు వాళ్ళకి ఇంత గౌరవం ఉంది కాబట్టి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలని చెప్పేసి చెప్పారు తప్ప అది ఆ విషయాన్ని మాత్రం తప్పు చెప్పలేదని చెప్పేసి అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి వాళ్ళ మీద? ఏదేమైనప్పటికీ కూడా దేశం కోసం హిందూ దేవుళ్ళ పైన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే రాజద్రోహ కేసు కింద వాళ్ళని బుక్కలేసి బయటికి రాకుండా వేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదేమైనా మన నోరుంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే అంటే నడవదు. మనకు చట్టాలు ఉన్నాయి, ఇష్టానుసారంగా మాట్లాడదు. ఏదేమైనప్పటికీ కూడా గౌరవాన్ని కాపాడుకుంటూ ముందడికి వెళ్తే మంచిగా ఉంటుంది. నేను యూట్యూబ్ ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వైరల్ అయిదామని మాట్లాడితే వైరల్ అయితే మీ జీవితమే మొత్తము శ్మశానం అయిపోయే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా.